అలాగే ఉత్తరాదిలో బాల్య వివాహాలు, మహిళల ఎడ్యుకేషన్ పర్సంటేజ్ కూడా సౌత్ కంటే నార్త్లో తక్కువగా ఉండడం. దాంతోపాటు 1970 నుంచి దక్షిణాది రాష్ట్రాలు ఈ నియంత్రణని వెరీ సీరియస్గా తీసుకొని వెళ్ళాయి అనేది రిపోర్ట్స్ అండ్ రికార్డ్స్ చెప్తున్నాయి. 1970 నుంచి వెరీ సీరియస్గా తీసుకున్నాయట దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణని. రైట్, అదలా ఉంచితే దక్షిణాదిలో పెరిగిన పిల్లల ఆరోగ్యం పట్ల ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం. అంటే ఇక్కడున్న పిల్లలు పుట్టిన తరువాత వాళ్ళ జీవన ప్రమాణాలు బాగానే ఉన్నాయి. అంటే ఒక రకంగా పుట్టిన పిల్లలు ఎన్నాళ్ళు అంటే ఏదో సమస్యలతో చనిపోతారేమో అన్న భయంతో ఇంకొంతమంది పిల్లల్ని కనడం అనేది పాతకాలంలో ఉంటూ వచ్చేది. అలాగే ఒక బలమైన కుటుంబ వ్యవస్థ ఇవ్వాలి అనేది కూడా ఉండేది. దాంతోపాటుగా డబ్బు ప్రామాణికంగా ఉండేది కాదు, మానవ బలం ప్రామాణికంగా ఉండేది. అయితే దానిని ఉత్తరాది వదులుకోలేదన్నమాట ఒక రకంగా. ఇప్పుడు ముస్లిం మతంలో ఆ కమ్యూనిటీలో ఎలా అయితే వాళ్ళంతా బలంగా ఆ వ్యవస్థని పెంచుకోవాలి అని ఆలోచిస్తారో, సేమ్ భారతదేశ వ్యవస్థే అది, ఆ పునాదులే అది. దానిని దక్షిణ భారతదేశం వదిలేసింది, ఉత్తర భారతదేశం కంటిన్యూ చేసింది. కంటిన్యూ చేయడమే కాదు, అంటే వాళ్ళు వ్యవసాయం చేసుకునైనా బతుకుతారు, పాడి మీద బతుకుతారు, ఏదో ఒక రకంగా బతుకుతారు. కానీ వాళ్ళకు ఒక 4-5 డజన్ పిల్లలు ఉండాలని కోరుకుంటారన్నమాట. అలా గంగా, యమున, మైదానం అవన్నీ కూడా సారవంతమైన ప్రాంతాలు అవడం వల్ల భూమి ఉంది కాబట్టి బిడ్డలు ఉంటారు అన్నట్టుగా ఉత్తరాది తన పాపులేషన్ని పెంచుకుంటూ వెళ్ళింది. అంతేగాని నియంత్రణ చేసి ఇద్దరితో ఆపేద్దాం, బిడ్డలు లేకుండా చేద్దాం అనే పద్ధతిలోకి ఆ కుటుంబాలు వెళ్ళలేదు, ఆ మహిళలు వెళ్ళలేదు.